నమస్కారం. ఐడిఏ బొలారంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం మనం చూస్తున్నాం, దర్శించుకుంటున్నాం. ఈ ఆలయంలో ప్రస్తుతానికైతే అంటే గత 7 రోజుల నుంచి జగన్నాథ స్వామి గాని, బలభద్ర స్వామి గాని, సుభద్ర అమ్మవారి గాని లేరు, మనకి తెలుసు. రథయాత్ర, ఈ రథయాత్రలో స్వామివారు బయటికి రావడము, ఆ మూల విరాట్లు అంటే ఆ మూల స్వరూపాలు కూడా బయటికి వచ్చి రథంలో అలా వేరే ఆలయానికి ప్రవేశించటము మనం చూస్తూ ఉంటాం. కాకపోతే పూరిలో అయితే మనకి గుండీచా ఆలయానికి స్వామివారు వెళతారు. అయితే ఇక్కడ మనకి పూరి ఆలయాన్ని అంటే పూరిలో ఏ గర్భగుడిలో అయితే స్వామివారు ఉంటారో దాన్ని ద్వారకతో పోలుస్తారు. అలాగే గుండీచా మందిరం ఏదైతే ఆ గర్భగుడి నుంచి అంటే ఆ ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉందో దాన్ని మనకి బృందావనంతో పోలుస్తారు. గుండీచా అంటే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య మహారాణి. అయితే ఆవిడ ఆతిథ్యం స్వీకరించడానికి అని మనకి కథ వినిపించిన గుండీచా ఆలయము అంటే స్వామివారు గర్భగుడిని విడిచిపెట్టి బయటికి వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు అంటే సంవత్సరం అంతా కూడా అక్కడే ఉన్న ఒక ఈ 7 రోజులు మాత్రం ఆయన పూర్తిగా బయటికి రావాలి అని అనుకుంటారట, చాలా ఇష్టంగా. కారణం ఏమిటి అంటే ఆ గుండీచా ఆలయాన్ని బృందావనంతో పోలుస్తారు. ఎందుకు అంటే అక్కడ మధుర భక్తి చూపించిన గోపికలు ఉన్నారు కాబట్టి. గోపికలది మధుర భక్తి. కృష్ అంటే నిరతిశయ ఆనందం కదా, మరి అటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి కృష్ణ స్వరూపం ఉంది. మనసులో ఉన్న కోరికలు కోరడానికి కాదు అనేటట్టుగా వాళ్ళు ఎప్పుడు నిత్యము చాలా ప్రేమ చూపిస్తూ ఉండేవారు. అందుకే బృందావనం అంటే స్వామివారికి చాలా ఇష్టం. సరే, మరి భిన్న కారణాల వల్ల బృందావనాన్ని విడిచిపెట్టడం జరిగింది. కానీ బృందావనానికి తిరిగి వెళ్తాం అంటే అక్కడ గోపికలు చూపించే ప్రేమ, అలాగే వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే కృష్ణుడు పక్కన ఉంటే. కాబట్టి కృష్ణుడికి కూడా చాలా ఇష్టమట. ఈ రకంగా స్వామివారు ప్రయాణం చేసి ద్వారక నుంచి బృందావనానికి వెళుతూ ఉంటారు అని అంటారు. అయితే వేరే వేరే ప్రదేశాలలో ద్వారక అని అనకపోయినా, బృందావనం అని అనకపోయినా బృందావనంతో ద్వారకతో పోలుస్తూ ఉంటారు. ఐడిఏ బొలారంలో జగన్నాథ స్వామి ఆలయంలో మనం దర్శించుకుంటున్నాము ఈ ఆలయాన్ని. స్వామివారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. బహుదా యాత్ర, రథయాత్ర అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే స్వామివారు మళ్ళీ తన ఆలయానికి వెళ్ళిపోతారు. ఏ నగరంలో అయినా అంటే పూరి క్షేత్రంలో అయితే మనకి గుండీచా ఆలయానికి స్వామివారు వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అయితే విభిన్న క్షేత్రాలలో కూడా రథయాత్ర అన్నది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన జంట నగరాలలో కూడా ఐడిఏ బొలారంలో ఉన్న జగన్నాథ స్వామివారి ఆలయం దగ్గర స్వామివారిని మనం దర్శించుకుంటున్నాం. ఈ జగన్నాథ స్వామి ఆలయం నుంచి కూడా కొద్దిగా దూరంగా ఉన్న మరొక ఆలయంలోకి స్వామివారు కొద్ది రోజుల క్రితం అంటే రథయాత్ర రోజు ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు బహుదా యాత్ర కాబట్టి మళ్ళీ స్వామివారు మన ఆలయానికి వచ్చేస్తున్నారనమాట. ఎంతో శోభాయమానంగా రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు కూడా స్వామివారిని ఎంతో ప్రేమతో భక్తి శ్రద్ధలతో తీసుకుని వెళుతూ ఉంటారు, తీసుకుని వస్తూ ఉంటారు. మొత్తం 3 రథాలు. సాధారణంగా రథయాత్ర అంటే
ఏ భగవత్ స్వరూపాలకైనా ఒక రథంలోనే మూల విరాట్లు అన్నవి కూర్చోవడం జరగదు. కాకపోతే ఉత్సవ మూర్తుల్ని కూర్చోబెడతారు, ఊరేగిస్తారు. కానీ ఇక్కడ మనకి తెలుసు ఈ ప్రత్యేకత. కేవలం జగన్నాథ స్వామి వారి విషయంలో మాత్రం ముగ్గురికి వేరే వేరే రథాలు ఉంటాయి. జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి, అలాగే సుభద్రాదేవికి. మనం చాలా దగ్గరగా స్వామివారిని దర్శించుకుంటున్నాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్. আমার ভাই মানে বড় ভাই বড় এই মহাপ্রভু জগন্নাথ জগন্নাথ মহাপ্রভু নিজে ভালোবাসছেন। এবং গায়ে ঠাকুর হাতি হাতি ঘুরি ঘুরি